ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో విష్ణు పురాణంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాము. స్వస్తి విష్ణు పురాణాయ తత్వయాథాత్మ్యదాయినే స్వస్త్యస్తు తత్ప్రణేత్రే చ పరాశర మహర్షయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరాశర మహర్షి జ్ఞాన సంపన్నులు. వారి వద్దకు మైత్రేయ మహర్షి వచ్చి, గురువుగారు మీ దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకున్నాను, ఇంకా కొత్తగా మీ దగ్గర విజ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ విశ్వంలో ఉన్నటువంటి సృష్టికి సంబంధించిన విశేషాలు తెలియజేయండి. ఇదంతా సృష్టించేది ఎవరు? ఎవనిలో ఈ సృష్టి అంతా ఉన్నది? ఎవని చేత లయము చేయబడుతోంది? ఈ విశేషాలన్నీ కూడా వివరించి చెప్పవలసింది అని అడిగితే, క్రమంగా పరాశర మహర్షి శ్రీ మహావిష్ణువే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపములతో సృష్టి స్థితి లయములను సాగిస్తూ ఉన్నాడు అని చెబుతూ వరుస క్రమంగా వికారాణు స్వరూపైశ్చ బ్రహ్మరూపాదిభిస్తథా వ్యక్తస్వరూపశ్చ తథా విష్ణు సర్వేశ్వరేశ్వరః. అణువు కన్నా చిన్న రూపము కలిగినవాడు, గొప్ప ఉత్కృష్టమైన అచింత్యమైన అద్భుతమైన రూపము కలిగినవాడు, బ్రహ్మాండాది రూపములు కలిగినవాడు. ఈ సృష్టిలో ఏది చూచినా కూడా అదంతా కూడా విష్ణు స్వరూపమే. ఇన్ని రకాలుగా కనిపిస్తున్నటువంటి సమస్తమైన జీవరాశులన్నీ కూడా, పర్వతాలు, నదులు, సముద్రాలు అన్నీ కూడా ఆ విష్ణు స్వరూపమే తప్ప వేరొకటి కాదు అని తెలియజేస్తూ, క్రమంగా పృథివ్యప్ తేజో వాయురాకాశములనే పంచభూతాలు ఎలా ఉద్భవించాయి, వాటి గుణములైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధములు, భూమికి గంధము, అదేవిధంగా ఆకాశానికి శబ్దము, వాయువుకి స్పర్శ, తేజస్సునకు రూపము, అలాగే నీటికి రసము అనేటువంటి గుణములు, పంచభూతాలు వాటి గుణములు. అలాగే త్వక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణములనేటువంటి జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియములు అంటే చర్మము, నేత్రములు, చెవులు, నాలుక, ముక్కు, ఇవి జ్ఞానేంద్రియాలు. అదేవిధంగా వాక్పాణిపాదపాయూపస్థ అనేటువంటి కర్మేంద్రియాలు 5. అంటే వాక్కు, అలాగే చేతులు, కాళ్ళు, పాయు ఉపస్థ, ఇవి కూడా కర్మేంద్రియములని పిలవబడతాయి. మనోబుద్ధి అహంకారములతో సాత్విక రాజస తామస గుణయుక్తమై త్రిగుణములు అంటారు. సత్వము, రజస్సు, తమస్సు, ఈ గుణములతో కూడి ఈ ప్రజా సృష్టి ప్రారంభించబడింది అని సృష్టి విధానాన్ని గురించి మైత్రేయ మహర్షికి పరాశర మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. అలా తెలియజేస్తూ ఉంటే ఆ మైత్రేయుల వారికి ఒక సందేహం వచ్చింది. స్వామి, మీరు చెప్పింది నిజమే, కానీ పరమాత్మ శ్రీ మహావిష్ణువు బ్రహ్మ విష్ణు శివస్వరూపాలతో సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు, సృష్టిస్తూ ఉన్నాడు, లయం చేస్తూ ఉన్నాడని చెప్పారు. కానీ పరమాత్మ తత్వమేమిటి? మైత్రేయ ఉవాచ నిర్గుణస్య ప్రమేయస్య శుద్ధస్యాప్యమలాత్మనః
కథం సర్గాది కర్తృత్వం బ్రహ్మణోభ్యుపగమ్యతే. గుణరహితుడంటారే పరమాత్మని, శుద్ధమైన స్వరూపం కలిగిన వాడంటారు కదా. ఏ గుణములు అంటనివాడు, సంగములు లేనివాడు అంటారు. మరి సత్వ రజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ సృష్టిని చెయ్యటం దేనికి, నడిపించటం దేనికి, లయం చేయటం దేనికి? నిర్గుణమైన పరబ్రహ్మకు ఈ పని చెయ్యాలని ఎందుకు అనిపించింది? దానికి సమాధానం చెప్పండి అని అడిగాడు. అప్పుడు పరాశరుల వారు అంటున్నారు, శక్తయ సర్వభూతానాం అచింత్య జ్ఞాన గోచరా యతోతో బ్రహ్మణస్తాస్తు సర్గాద్య భావశక్తయ. పరమాత్మ యొక్క తత్వాన్ని మనం ఆలోచించగలమా? అచింత్యమైనది, ఊహించటానికే అందనటువంటిది. దేనికైనా ఏ వస్తువుకైనా కూడా సహజమైనటువంటి శక్తులు కొన్ని ఉంటాయి. హంసలో ఉన్న శక్తి ఏమిటి? పాలని నీటిని వేరు చేసేటువంటి శక్తి హంసకు ఉంది. అది హంస యొక్క సహజ గుణం. అది కావాలని చెయ్యటం కాదు, దాంట్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం. అలాగే అగ్నిని చూస్తే అగ్ని యొక్క లక్షణం ఏమిటి అంటే కాల్చేటువంటి లక్షణం. దాంట్లో వేడనేది సహజంగా ఉంటుంది. అంతేగాని నేను వేడిగా ఉండాలి అని అగ్ని అనుకోడు కదా. అలాగే నీటికి సహజమైన గుణం చల్లదనం. ఇలా ఒక్కొక్క వస్తువుకి ప్రత్యేకమైనటువంటి నైసర్గికమైన లక్షణాలు ఎలా ఉంటాయో, సృష్టి చెయ్యటం, నడిపించటం, లయం చేయటం అనేది పరమాత్మకు సహజమైన నైసర్గిక స్వరూపము. కాబట్టి దాని గురించి మనం ఆలోచించటం కూడా కష్టమే. భవంతి తపతాం శ్రేష్ఠ పావకస్య యథోష్ణత తన్నిబోధ యథా సర్గే భగవాన్ సంప్రవర్తతే. అగ్నికి ఏ విధంగా అయితే వేడినిచ్చేటువంటి గుణం ఉంటుందో, ఆ పరబ్రహ్మకు కూడా సృష్టి చేసేటువంటి కాలంలో జ్ఞానము, యశస్సు, ఐశ్వర్యము మొదలైన ఆ సృష్టి చేయటానికి, నడిపించటానికి, లయం చేయడానికి కావలసినటువంటి ఆ గుణ సంపద అంతా కూడా సహజంగా ఉంటుంది తప్ప వేరొకటి కాదు. నారాయణాఖ్యో భగవాన్ బ్రహ్మలోక పితామహ ఉత్పన్న ప్రోచ్యతే విద్వన్ నిత్య ఏవోపచారత. విష్ణువే బ్రహ్మగా ఉద్భవిస్తున్నాడు. మరి బ్రహ్మగారికి కూడా ఒక కాలమానం ఉంటుంది కదా. ఆ బ్రహ్మ ఎంతకాలం జీవించి ఉంటాడు అనంగానే బ్రహ్మ జీవించి ఉండడం ఏమిటి? సాధారణమైనటువంటి మానవుల్లాగా బ్రహ్మగారికి కూడా పుట్టడం, మరణించడం ఇవన్నీ ఉంటాయా అంటే, సృష్టి కోసం శ్రీ మహావిష్ణువే బ్రహ్మగా ఉద్భవించి తన పని పూర్తయిపోయిన తరువాత విష్ణు స్వరూపుడై ఆయన శయనించాడు. కాబట్టి సామాన్యంగా చూచేటువంటి మనకు బ్రహ్మగారు ఒక సమయంలో ఉద్భవిస్తున్నాడు, మరొక సమయంలో నారాయణ స్వరూపునిగా మారిపోతూ ఉన్నాడు అంటే ఆ రూపాన్ని విడిచిపెడుతున్నాడని కనిపిస్తున్నప్పటికీ, సాధారణమైనటువంటి మానవులు పుట్టారు, పెరిగారు, మరణించారు అని చెప్పటం అనేది ధర్మం కాదు. మానవుల యొక్క స్వరూప స్వభావాలు వేరు, బ్రహ్మగారి యొక్క గొప్పతనం వేరు. బ్రహ్మగారు బ్రహ్మగా కనిపిస్తున్నారు కానీ ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే, నిత్య సత్యమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. ఏదో మనం వ్యవహారం కోసం బ్రహ్మగారి కాలమానం ఇంత అని చెప్పుకుంటున్నాం, కానీ సామాన్యుల యొక్క జన్మ వేరు, బ్రహ్మగారి యొక్క తత్వం వేరు అని చెబుతూ పరాశర మహర్షి కాలం గురించి చెబుతున్నారు. మనం అందరం కూడా కాలానికి అధీనమైన వాళ్ళమే కదా. అసలు కాలస్వరూపం ఎలా ఉంటుంది, కాలాన్ని ఎలా లెక్క పెట్టవచ్చు అనే విషయాన్ని మైత్రేయ మహర్షికి పరాశరుల వారు చెబుతూ ఉన్నారు. ముందుగా బ్రహ్మగారి కాలమానాన్ని చెబుతూ, నిజేన తస్య మానేన ఆయుర్వర్ష శతం స్మృతం తత్పరాఖ్యం తదర్థంచ పరార్థమభిధీయతే. బ్రహ్మగారి బ్రహ్మమానం ప్రకారం ఆయన ఆయుర్దాయం కూడా 100 సంవత్సరాలు.
100 సంవత్సరాలంటే మనలాంటి 100 సంవత్సరాలు కాదు. ఆ 100 సంవత్సరాలు ఎంత గొప్పవో మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ఈ 100 సంవత్సరాల్లో మొదటి 50 సంవత్సరములను పూర్వపరార్ధం అని పిలుస్తారు. మిగిలిన 50 సంవత్సరాలని ఉత్తర పరార్ధం అంటారు. బ్రహ్మగారికి ఉన్నటువంటి 100 సంవత్సరములలో మొదటి 50 సంవత్సరములను పూర్వపరార్ధమని, తరువాత ఉన్న 50 సంవత్సరములను ద్వితీయ పరార్ధమని, ఉత్తర పరార్ధమని చెబుతారు. ప్రస్తుతం మనం ద్వితీయ పరార్ధంలో ఉన్నాం. ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అని సంకల్పం చెబుతూ ఉంటాం. అంటే బ్రహ్మగారి యొక్క 50 సంవత్సరముల కాలం మొదటిది పూర్తయిపోయి రెండవదైనటువంటి 50 సంవత్సరములలో మొదటి దశలో మనం ఉన్నాము. అందువల్ల బ్రహ్మగారి కాలమానంలో రెండవ ద్వితీయ పరార్ధం అనేది ఇప్పుడు నడుస్తూ ఉన్నది అని చెబుతూ పరాశర మహర్షి కాలం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు. కాష్ఠా పంచదశాఖ్యాత నిమేష ముని సత్తమ కాష్ఠా త్రింశత్ కళాతాస్తు త్రింశన్మౌహూర్తికో విధి. ఒక కనురెప్పపాటు కాలాన్ని నిమేషము అని పిలుస్తారు. నిమేషము అంటే అర్థం ఏమిటి అంటే కనురెప్ప వేయటం ఎంత సమయం పడుతుందో దాన్ని నిమేషం అని పిలుస్తారు సంస్కృతంలో. అటువంటి నిమేషములు కనురెప్ప పాటులు ఒక 15 గనక జరిగినట్లయితే దాన్ని కాష్ఠ అని పిలుస్తారు. కాష్ఠ అనే కాలం 15 సార్లు గనక కనురెప్ప పడినటువంటి కాలాన్ని లెక్కిస్తే దాన్ని కాష్ఠ అని పిలుస్తారు. అటువంటి కాష్ఠలు 30 గనక అయినట్లయితే దాన్ని ఒక కళ అని పిలుస్తారు. అటువంటి కళలు ఒక 30 గనక అయినట్లయితే దాన్ని ఒక ముహూర్తము అని పిలుస్తారు. ఇదంతా కాలస్వరూపం. తావత్ సంఖ్యైరహోరాత్రం ముహూర్తైర్మానుషం స్మృతం అహోరాత్రాణి తావంతి మాసః పక్షద్వయాత్మకః. ఇప్పుడు 15 నిమేషములకు కాష్ఠ అని పేరు. అటువంటి కాష్ఠలు 30 అయినట్లయితే దానికి ఒక కళ అని పేరు. అటువంటి కళలు 30 అయినట్లయితే ఒక ముహూర్తము. మరి అటువంటి ముహూర్తాలు ఒక 30 అయినట్లయితే దానికి అహోరాత్రము అని పేరు. ఒక రాత్రి ఒక పగలు. ఇటువంటి అహోరాత్రములు గనక 30 అయినట్లయితే దాన్ని మాసము అంటారు. అంటే నెల. ఆ మాసమునకు 2 భాగాలు ఉన్నాయి. శుక్లపక్షము, కృష్ణపక్షము. చంద్రుని యొక్క వృద్ధిక్షయాల్ని బట్టి అవి నిర్ణయింపబడతాయి. శుక్లపక్షము, కృష్ణపక్షము. ఇప్పుడు ఈ అహోరాత్రములు, ఒక మాసం అన్నారు కదా అహోరాత్రాన్ని. ఇటువంటి మాసములు గనక 6 నడిచినట్లయితే శుక్ల కృష్ణ పక్షములతో దాన్ని ఒక అయనము అంటారు. 6 నెలల పాటు కాలాన్ని అయనము అంటారు. ఆ అయనాలే మనకి 2 కనిపిస్తున్నాయి. ఉత్తరాయణం, దక్షిణాయనం. 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. 2 అయనాలు కలిస్తే ఒక సంవత్సరం. ఉత్తరాయణ కాలం అనేది దేవతలకు ఒక పగలైతే దక్షిణాయనం అనేది దేవతలకు రాత్రిగా వర్ణింపబడుతూ ఉన్నది అని అద్భుతంగా కాలాన్ని గురించి వర్ణించి చెబుతూ బ్రహ్మగారు 100 సంవత్సరములు ఆయుర్దాయం కలిగిన వారు అన్నారుగా. 100 సంవత్సరములు ఆయుర్దాయం బ్రహ్మగారికి ఎలా ఉంటుందన్న విషయాన్ని వర్ణించి చెబుతున్నారు. మనలాగా 100 సంవత్సరములంటే పగలు రాత్రి, ఒక రోజు, ఒక నెల, సంవత్సరం అని మన లెక్కలు కాకుండా బ్రహ్మగారి యొక్క 100 సంవత్సరముల ఆయుర్దాయంలో ఉన్న విశేషాలు వర్ణించి చెబుతున్నారు. బ్రహ్మణో దివసే బ్రహ్మన్ మనవశ్చ చతుర్దశ భవంతి పరిమాణంచ తేషాం కాలకృతం శృణు. 14 మంది మనువులను ఉన్నారు. ఆ 14 మంది మనువులు కూడా ఈ భూమిని ఒక్కొక్కరుగా పరిపాలన చేస్తూ ఉంటారు కొంతకాలం. ఒక మనువు పూర్తి చేసిన తర్వాత దాన్ని మన్వంతరం అని పిలుస్తారు. అటువంటి మనువులు
14 మంది గనక నడిచినట్లయితే, 14 మన్వంతరములు నడిచినట్లయితే దాన్ని కల్పము అంటారు. అంటే ఒక కల్పం, 14 మంది మనువులు నడిచిపోయిన తర్వాత ఒక కల్పం అవుతుంది కదా, ఆ కల్పం అనేది బ్రహ్మగారికి ఒక పగలు మాత్రమే, ఒక రోజులో ఒక పగలు మాత్రమే బ్రహ్మగారికి ఆయుర్దాయం. ఎప్పుడైతే ఈ మనువులందరూ కూడా సృష్టింపబడుతూ ఉంటారో బ్రహ్మగారి చేత పగటి సమయంలో, ఆ మనువుతో పాటు మొదటి మనువుని సృష్టించేటప్పుడే ఆ మనువుతో పాటుగా సప్తర్షయ సురాశక్రో మనుస్తత్సూనవో నృపాః ఏకకాలే హి సృజ్యంతే సంహ్రియంతే చ పూర్వవతు. ఈ మనువుతో పాటుగా సప్తఋషులు, ఇంద్రాది దేవతలు, మనువుకి సంబంధించినటువంటి రాజవంశాలు, మనువు, వీళ్ళంతా సృష్టింపబడతారు. ఆ మన్వంతరం అయిపోయిన తర్వాత వాళ్ళ పదవులన్నీ ఊడిపోతాయి, ఉపసంహరింపబడతారు. ఆ తర్వాత రెండవ మనువు. ఈ రకంగా 14 మంది మనువులు గడిస్తే ఒక కల్పమవుతుంది. ఈ 14 మంది మనువుల యొక్క కాలము కలిపి బ్రహ్మగారికి ఒక్క పగలు మాత్రమే. సరే, 14 మంది మనువులు అన్నారు, మన్వంతరం అన్నారు. 14 మంది మనువులు గనక పరిపాలన చేసినట్లయితే దాన్ని కల్పమని అన్నారు కదా. అసలు మన్వంతరం అంటే ఏంటి అని మళ్ళీ ప్రశ్న. చతుర్యుగానాం సంఖ్యాత సాధికా ఏకసప్తతి మన్వంతరం మనోకాల సురాదీనాంచ సత్తమా. ఈ మన్వంతరం అంటే ఏంటో చెబుతున్నారు, దాని కాల పరిమాణాన్ని. మన్వంతరం అంటే మనకు 4 యుగాలు తెలుసు: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగములని కలిపి ఒక మహాయుగము అని పిలుస్తారు. ఈ 4 యుగములను కలిపి మహాయుగం అని పిలిస్తే ఇటువంటి మహాయుగాలు నడుస్తూనే ఉంటాయి ఈ సృష్టిలో. ఒకసారి కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు గడిచిన తర్వాత మళ్ళీ కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ఆవృత్తి అవుతూనే ఉంటాయి, సృష్టి ఆగదు. అలాంటి మహాయుగాలు అంటే 4 యుగములతో కూడిన దాన్ని మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు 71 గడిస్తే ఆ 71 గడిచినటువంటి ఆ మహాయుగాన్ని మన్వంతరం అని పిలుస్తారు. అంటే ఒక మనువు పరిపాలించేటువంటి కాలం 71 మహాయుగాలు. మరి సరే, మహాయుగం అంటే తెలిసింది, మన్వంతరం అంటే ఏంటో తెలిసింది. మరి 4 యుగాలు ఒక మహాయుగం అన్నారు కదా, ఈ యుగాల యొక్క కాల పరిమాణం ఏమిటి? ఈ యుగాలు ఎంతెంత పరిమాణం కలిగినటువంటివి ఆ సంఖ్య చెప్తున్నారు. కృతయుగానికి సంబంధించినటువంటి సంఖ్య 17,28,000. 17,28,000 సంవత్సరాలు మానవుల ఆయుర్దాయంతో పోలిస్తే కృతయుగానికి సంబంధించినటువంటి పరిమాణం ఎంత ఉంది? 17,28,000. ఇంకా త్రేతాయుగానికి వచ్చినట్లయితే 12,96,000. ద్వాపర యుగం 8,64,000. కలియుగం 4,32,000. మొత్తం అంతా కలిపి 43,20,000 కలిపి ఒక మహాయుగం, అంటే 4 యుగముల యొక్క కలయిక. ఇటువంటి 4 యుగాలు 71 సార్లు గడిస్తే దాన్ని మన్వంతరం అని పిలుస్తారు. మరి ఆ మన్వంతరం, ఇలాంటి మన్వంతరాలు గనక ఒక 14 జరిగితే బ్రహ్మగారికి ఒక పగలు అని చెబుతున్నారు. ఏవంతు బ్రహ్మణో వర్షమేవం వర్ష శతంచయతు శతం హి తస్య వర్షాణం పరమాయుర్మహాత్మనః. ఈ విధంగా బ్రహ్మగారి ఆయుర్దాయం ఉంటుంది. దీన్ని మానవుల యొక్క ఆయుర్దాయంతో ఏ రకంగానూ కలపడానికి అవకాశమే లేదు. ఇలాగా పగటిపూట 14 మన్వంతరాలు గడిచి ఒక కల్పం అయిపోయి ఒక పగలు అయిపోయిన తరువాత మరి రాత్రిపూట బ్రహ్మగారు విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి తీసుకోవటం అంటే ఆయన విష్ణు స్వరూపుడై యోగ నిద్రలో ఉంటాడు. మరి
ఆ సమయం ఎంత ఉంటుంది అంటే పగటి సమయం ఎంత ఉంటుందో అంత సమయము ఉంటుంది రాత్రిపూట కూడా. అలా రాత్రిపూట గడిచిన తర్వాత మళ్ళీ ఆయన లేచి సృష్టిని ప్రారంభిస్తాడు. ఏవంతు బ్రహ్మణో వర్షం ఏకమస్య వ్యతీతస్తు పరార్థం బ్రహ్మణో నఘ తస్యాంతే భూన్మహాకల్పః పాద్మ ఇత్యభిధీయతే. ఆ బ్రహ్మగారి కాలమానం ప్రకారం పూర్వార్ధం అయిపోయింది. పూర్వ పరార్థం ఆ 50 సంవత్సరాలు పూర్తయి తరువాత 50 సంవత్సరాల్లో మనం ప్రారంభంలో ఉన్నాం. గడిచిపోయిన 50 సంవత్సరములలో చిట్ట చివర పాద్మకల్పం గడిచింది. ఇప్పుడు నడుస్తున్నది వరాహకల్పము అని చెబుతున్నారు. ద్వితీయస్య పరార్ధస్య వర్తమానస్య వైద్విజ వారాహ ఇతి కల్పోయం ప్రథమం పరికీర్తితః. ఇప్పుడు నడిచేటువంటి కల్పము వరాహ కల్పము అని వర్ణించి చెప్పారు పరాశర మహర్షి మైత్రేయునితో. ఆ తరువాత బ్రహ్మా నారాయణాఖ్యోసౌ కల్పాదౌ భగవాన్యథ ససర్జ సర్వభూతాని తదా చక్ష్వ మహామునే. సరే స్వామి, మీరు చెప్పినటువంటి విషయం అంతా నాకు అర్థమైంది. ఆయన మేలుకొన్న తర్వాత మళ్ళీ సృష్టిని ప్రారంభించారన్నారు కదా వరాహ కల్పంలో. ఆ సృష్టిని గురించినటువంటి వివరాలు తెలియజేయండి అని మళ్ళీ మైత్రేయ మహర్షి అడిగారు. అడిగితే నారాయణ పరోచింత్య పరేషామపి సప్రభు బ్రహ్మస్వరూపీ భగవాన్ అనాది సర్వసంభవ. అప్పుడు పరాశరుల వారు శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ నారాయణుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు ఆ విష్ణువు బ్రహ్మస్వరూపాన్ని ధరించి ఆయనే సృష్టి చేస్తూ ఉన్నాడు. ఆద్యంత రహితుడైన వాడు, సమస్తమైన సృష్టికి కారణభూతుడైన వాడు అని వర్ణిస్తూ ఆపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నరసూనవః అయనంతస్య తాః పూర్వం తేన నారాయణ స్మృతః. ఆపహ అంటే నీరు, ఆ నీరు స్థానముగా కలిగినటువంటి వాడు. నారములు అంటే నీరు, ఆ నారములు అయనం స్థానముగా కలిగినటువంటి వాడు నారాయణుడు అని చెప్పారు వ్యుత్పత్తి. అదేవిధంగా నారం అంటే జ్ఞానం, జ్ఞానానికి స్థానభూతుడైనటువంటి వాడు నారాయణుడు అని వర్ణించి చెబుతూ ఆ తరువాత సృష్టి ఎలా ప్రారంభమైందన్న విషయాన్ని వర్ణించి చెబుతూ తోయాంతఃసహ మహీం జ్ఞాత్వా జగత్యేకార్ణవే ప్రభు అనుమానాత్ తదుద్ధారం కర్తుకామః ప్రజాపతి. బ్రహ్మగారి కాలమానం ప్రకారం రాత్రి పూర్తయిన తర్వాత తెల్లవారి సృష్టిని సంకల్పించేటప్పుడు శ్రీ మహావిష్ణువు అనుకున్నారు, ఈ భూమి ఎక్కడ ఉన్నది సృష్టి చేయటానికి అని ఒక్కసారి ఆయన ఆలోచించి చూస్తే అది జలగర్భంలో అట్టడుగున ఉన్నది అని ఆయన తెలుసుకుని ముందుగా సృష్టి చేయాలంటే భూమిని ఉద్ధరించాలి అని నిర్ణయం చేసుకుని అకరోత్ సతనూమన్యాం కల్పాదిషు యథాపుర మత్స్య కూర్మాదికాం తద్వత్ వారాహం వపురా స్థితః. ఇదివరకు ఏ విధంగానైతే ఈ జగత్తుని రక్షించటం కోసం ఆయా కల్పములనేవి నడుస్తూనే ఉంటాయిగా, ఎన్నో కల్పాలు జరిగిపోతూ ఉంటాయి సృష్టిలో. గత కల్పంలో ఏ విధంగానైతే ఆయన మత్స్యము కూర్మము మొదలైనటువంటి రూపములను ధరించి ఈ జగత్తుని రక్షించారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ భూమిని ఉద్ధరించడం కోసం వరాహస్వామి రూపాన్ని ధరించటానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారు. ఇప్పుడు మనకు విష్ణు పురాణంలో ఆది వరాహస్వామి యొక్క ఉద్భవాన్ని గురించి వర్ణించి చెప్పబోతూ ఉన్నారు. ఎటువంటిది ఆ స్వరూపం అంటే వేదయజ్ఞమయం రూపం అశేష జగత స్థితస్థిరాత్మా సర్వాత్మా పరమాత్మా ప్రజాపతి.
వరాహస్వామి రూపము అంటే యజ్ఞమయమైనటువంటి రూపము. ఆ స్వరూపమంతా కూడా యజ్ఞస్వరూపమే, వేదమయమైన యజ్ఞమయమైనటువంటి రూపం అది. ఈ జగత్తునంతటినీ కూడా నిలబెట్టగలిగేటువంటి స్థిరమైన రూపం. అన్ని రూపములు తానైనటువంటి రూపం, అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి పరమాత్మ స్వరూపం. ఆ రూపాన్ని ధరించారు స్వామి. జనలోక గతై సిద్ధై సనకాద్యై అభిష్టుతః ప్రవివేశ తదాతోయమాత్మాధారో ధరాధరః. ఈ ప్రళయం అనేది వచ్చింది, అంతా కూడా జలమయమైపోయింది. ఆ ప్రళయంలో ముఖ్యంగా అంతర్లీనమైపోయినటువంటి లోకాలు ఏవి అంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము. ఆ పైన ఉన్నటువంటి జనలోకము, మహర్లోకము అవన్నీ కూడా స్థిరంగానే ఉన్నాయి. ఈ స్వామి వరాహ రూపాన్ని ధరించినటువంటి సందర్భంలో జనలోకంలో ఉండేటువంటి తపస్వి జనులందరూ కూడా, మహర్షులందరూ కూడా ఆ ఆదివరాహస్వామి రూపాన్ని చూచి స్తోత్రం చేయటం ప్రారంభించారు. నిరీక్ష్యతం తదా దేవి పాతాళ తలమాగతం తుష్టావ ప్రణత భూత్వా భక్తి నమ్రా వసుంధర. ఈ విధంగా వరాహ రూపాన్ని ధరించి భూమిని ఉద్ధరించడానికి సమాయత్తమవుతున్నటువంటి స్వామి దివ్య రూపాన్ని చూచి మహర్షులంతా స్తోత్రం చేస్తూ ఉంటే ఆ స్వామి నీటిలో ప్రవేశించాడు వరాహ రూపంలో. అక్కడ భూదేవి ఆ విష్ణు స్వరూపుడైనటువంటి వరాహమూర్తిని చూచి ఆనందించి భక్తితో వినయపూర్వకంగా స్తోత్రం చేస్తూ ఆ వరాహస్వామిని ప్రసన్నుణ్ణి చేసుకుంటోంది భూదేవి. ఈ స్తోత్రం ఎంతో గొప్పది, అమూల్యమైనటువంటిది. భూదేవి సాక్షాత్తు తనని ఉద్ధరించేటువంటి వరాహస్వామిని స్తోత్రం చేసింది. ఆ స్తోత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. నమస్తే సర్వభూతాయ తుభ్యం శంఖ గదాధర మాముద్ధరాస్మాత్ అద్యత్వం త్వత్తోహం పూర్వముత్థిత. సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క స్వరూపం నీవేనని నేను ఎరుగుదును స్వామి. శంఖచక్రములు ధరించి శేషసాయివై నిద్రించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు నీవే. పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడా ఓ స్వామి, నన్ను ఉద్ధరించు, రక్షించు అని భూదేవి ఆర్తిగా ప్రార్థన చేస్తూ త్వత్తోహముద్ధృత పూర్వం త్వన్మయాహం జనార్దన తథాన్యాని చ భూతాని గగనాదీన్యశేషతః. నన్ను ఉద్ధరించటం ఇది మొదటిసారి కాదు. ఇలా ఎన్నోసార్లు నన్ను నీవు ఉద్ధరించావు. ఈ కల్పములన్నీ గడుస్తూనే ఉన్నాయి. గడిచిన కల్పములలో కూడా ఈ రకంగానే భూమిని ఉద్ధరించి రక్షించాడు ఆ శ్రీ మహావిష్ణువు. గత కల్పములలో ఏ విధంగానైతే నన్ను ఉద్ధరించావో అలాగే ఇప్పుడు కూడా నన్ను రక్షించు. నన్ను మాత్రమే కాదు, సమస్తమైనటువంటి ప్రాణులన్నింటినీ కూడా, ఆకాశము మొదలైన పంచభూతములు ఇవన్నీ కూడా నీ చేతనే నడిపింపబడుతూ ఉన్నాయి. ప్రాణులందరినీ నీవే రక్షించాలి. నమస్తే పరమాత్మాత్మన్ పురుషాత్మన్ నమోస్తుతే ప్రధాన వ్యక్త భూతాయ కాలభూతాయ తే నమః. ఓ పురాణ పురుషోత్తమా, నీకు నమస్కారము. నీవే పరదైవము, వ్యక్తావ్యక్త రూపములు కలిగినటువంటి వాడవు, అనేక రూపములు కలవాడవు. ముఖ్యంగా నీవు కాలస్వరూపుడవు. ఈ కాలమంతా నీవే అయి ఉన్నావు, కాలాన్ని నడిపించేది కూడా నీవే. త్వంకర్త సర్వభూతానాం త్వం పాతా త్వం వినాశకృత్ సర్గాదిషు ప్రభో బ్రహ్మ విష్ణు రుద్రాత్మ రూపధృక్. విష్ణు పురాణంలో సారాంశమైనటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో భూదేవి స్తోత్రంలో మనకి తెలియజేస్తున్నారు. అన్నింటినీ కూడా సృష్టించేది నువ్వే, నడిపించి రక్షించేది నువ్వే, లయం చేసేది నువ్వే. ఈ మూడు పనులు చేసేటువంటి బ్రహ్మ విష్ణువు రుద్రులు, ఈ మూడు స్వరూపాలు కూడా నీవే అయి ఉన్నావు. ముగ్గురుగా కనిపించేటువంటి పరమాత్మ మాత్రం
ఒక్కడే. సంభక్షయిత్వా సకలం జగత్యేకార్ణవీకృతే శేషే త్వమేవ గోవింద చింత్యమానో మనీషిభిః. ప్రళయం వచ్చినప్పుడు ఆ లోకములను నీవు నీలో దాచుకుని హాయిగా నిద్రిస్తూ ఉంటావు కదా, గోవిందా అని ఆ భూదేవి స్తోత్రం చేస్తోంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవింద అంటే గాం విందతీతి గోవింద. గో అంటే భూమి, భూమిని తెలుసుకున్నటువంటి వాడు అంటే భూమిని రక్షించినటువంటి ఆ వరాహస్వామిని సూచిస్తూ గోవిందనామాన్ని ఇందులో వర్ణించి చెబుతున్నారు. నేను ఈ జలములయందు లోపల ఎక్కడో ఉన్నానని నీవు తెలుసుకుని నన్ను ఉద్ధరించడానికి వచ్చావు కాబట్టి నిన్ను నేను ఈ విధంగా స్తోత్రం చేస్తున్నానని గోవిందనామంతో భూదేవి ఆ వరాహస్వామిని చక్కగా స్తోత్రం చేసి, భవతో యత్ పరంతత్వం తన్న జానాతి కశ్చన అవతారేషు యద్రూపం తదర్చంతి దివౌకసః. నిజానికి నీ తత్వాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఇంద్రాది దేవతలు వీళ్ళందరూ కూడా నీ చేత రచింపబడినటువంటి వాళ్లే. నిజమైనటువంటి నీ భగవత్తత్వాన్ని వారు ఎరుగరు. అంతటి అచింత్యమైన రూపం కలిగిన వాడవు నీవు. నీ గురించి తెలుసుకుందామని వాళ్ళు ప్రయత్నిస్తూ నీ అవతార విశేషాలు వింటూ నీ అవతారములను పూజిస్తూ ఉంటారు. త్వామారాధ్య పరం బ్రహ్మ యాతా ముక్తిం ముముక్షవః వాసుదేవమనారాధ్య కో మోక్షం సమవాప్స్యతి. నిన్ను పూజించకుండా ఎవరైనా మోక్షాన్ని పొందగలుగుతారా? నీవు ముక్తినిచ్చేటువంటి వాడవు, ముక్తిప్రదాతవు. మోక్షాన్ని కోరుకునేవాళ్ళు తప్పనిసరిగా ఓ వాసుదేవా నారాయణ నిన్ను పూజించవలసిందే. కాబట్టి అందరికీ మోక్షప్రదాతవు నీవే. యత్కించిన్ మనసాగ్రాహ్యం యద్గ్రాహ్యం చక్షురాదిభిః బుద్ధ్యా చ యత్పరిచ్ఛేద్యం తద్రూపమఖిలం తవ. మనస్సుతో ఏదైతే మనం ఊహించగలుగుతున్నామో, ఏదైతే గ్రహించగలుగుతున్నామో, ఈ ఇంద్రియములతో బుద్ధితో ఆలోచిస్తున్నామో ఇవన్నీ కూడా నీవే అయి ఉన్నావు. నీవు కానిది ఏది లేదు. త్వన్మయాహం త్వదాధార త్వత్సృష్టా త్వాముపాశ్రిత మాధవీమితి లోకోయం అభిధత్తే తతో హిమాం. భూదేవి చెబుతోంది స్వామితో, స్వామి నీ చేత నేను ఉద్ధరింపబడ్డాను అంటే నిన్ను ఆశ్రయించాను. ఇతరానపేక్షంగా నీవే నాకు దిక్కు అని నిన్ను శరణాగతి చేస్తున్నాను. అందువల్ల నేను ఈనాటి నుంచి మాధవి అని పిలవబడతాను. మాధవుడు అంటే శ్రీ మహావిష్ణువు, మాధవి అంటే విష్ణువునకు సంబంధించినటువంటిది మాధవి. నీ చేత నేను ఉద్ధరింపబడుతున్నాను కాబట్టి, నిన్నే ఆశ్రయించాను కాబట్టి నీవు మాధవుడవు. నీ సంబంధమైనటువంటి నేను మాధవి అని ఈనాటి నుంచి లోకంలో ప్రసిద్ధి చెందుతాను. అంటే భూమిని మాధవి అని కూడా పిలుస్తారు. ఉత్తమమైన విషయం మనం ఈనాడు తెలుసుకున్నాం. జయాఖిల జ్ఞానమయ జయ స్థూలమయావ్యయ జయానంత జయావ్యక్త జయ వ్యక్తమయ ప్రభో. ఓ జ్ఞానమయమైన స్వరూపం కలిగినటువంటి వాడా, నీవు జయించుదువుగాక, నీకు మంగళమగుగాక. అవ్యయమైన రూపం కలిగినటువంటి వాడ, గొప్పదైన స్థూల రూపము నీవే, సూక్ష్మ రూపము నీవే, వ్యక్తస్వరూపము నీవే, అవ్యక్తమైన స్వరూపము, కనిపించేది నీవే, కనిపించకుండా ఉన్నటువంటి అంతర్యామివి నీవేనయ్యా. కాబట్టి నన్ను రక్షించు. పరాపరాత్మన్ విశ్వాత్మన్ జయ యజ్ఞపతే అనఘ త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమోంకారస్త్వమగ్నయః. విశ్వమంతా నీవై ఉన్నావు, యజ్ఞములకు నీవే ఆధారం, యజ్ఞస్వరూపుడవు నీవే. వషట్ అనేటువంటి శబ్దములు కానీ ఓంకారం ప్రణవమైన నీవే. అగ్నిస్వరూపుడవు నీవే. త్వం వేదాస్త్వం తదంగాని త్వం యజ్ఞ పురుషో హరే
సూర్యాదయో గ్రహాస్తారాః నక్షత్రాణ్యఖిలం జగత్. వేదములు నీవే, వేదాంతములు నీవే, అంగములు నీవే. నీవు కానిదేమున్నది? కనిపించేటువంటి సూర్యచంద్రులు గాని, గ్రహాలు గాని, నక్షత్రాలు గాని, ఈ సృష్టిలో ఉన్న అణువు మొదలు బ్రహ్మాండం దాకా మొత్తము నీవే అయి ఉన్నావు అని ఈ రకంగా సృష్టి స్థితి లయకారకుడు జగత్స్వరూపుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణు ఆది వరాహస్వామిని భూదేవి ఆర్తితో స్తోత్రం చేసింది. ఈ విధంగా ఎవరైతే ఆ విష్ణువును స్తోత్రం చేస్తారో వారు స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారంటల్లో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ఈ విధంగా మరి భూదేవి స్తోత్రం చేసిన తర్వాత స్వామి ఏం చేశారన్న విషయాన్ని రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు మనం గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణ చేసుకుందాం. అథ శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం. శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ముదాకరాత్తమోదకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం కళాధరావతంసకం విలాసి లోక రక్షకం విలాసిలోక రక్షకం అనాయకైక నాయకం అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం వినాశితే భదైత్యకం నతాశుభాశు నాశకం నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం నతేతరాతి భీకరం నతేతరాతి భీకరం నవోదితార్క భాస్కరం నవోదితార్క భాస్వరం నవోదితార్క భాస్వరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం నతాధికాపరుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం పరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం నిరస్తదైత్య కుంజరం దరేతరోదరం వరం దరేతదోరవందనం వరే భవక్త్రమక్షరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ప్రపంచనాశ భీషణం ధనంజయాదిభూషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం కపోలదానవారణం భజే పురాణవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిం నితాంతకాంతదంతకాంతిం అంతకాంతకాత్మజం అంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనం అచింత్య రూపమంతహీనం అంతరాయ కృంతనం అంతరాయ కృతం హృదంతరే నిరంతరం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నం
మహాగణేశ పంచరత్నం ఆదరేణ యోన్వహం ఆదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిం సమాహితాయురష్టభూతిం అభ్యుపైతి శోచిరాత్ అభ్యుపైతి శోచిరాట్ ఇతి ఇతి శ్రీ శంకర భగవతః కృతౌ శ్రీ శంకర భగవతః కృతౌ శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం సంపూర్ణం శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం సంపూర్ణం. గణేశుని పంచరత్న స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.